హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీజీ దోస్త్ 2025 కి సంబంధించి ఏదైతే సెకండ్ ఫేజ్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. అదేవిధంగా సెకండ్ ఫేజ్ సంబంధించి సీటు అలాట్మెంట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అదేవిధంగా థర్డ్ ఫేజ్ సంబంధించి మనకు షెడ్యూల్ అయితే రావడం జరిగింది అనమాట. మరి థర్డ్ ఫేజ్లో ఇక్కడ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కావచ్చు, ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే థర్డ్ ఫేజ్ డైరెక్ట్ అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా థర్డ్ ఫేజ్ సంబంధించి కంప్లీట్గా షెడ్యూల్ చూద్దాం ఈ వీడియో తరపు నుంచి. తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి సీటు వచ్చి కాలేజీకి వెళ్ళేంత వరకు. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ అడ్మిషన్ షెడ్యూల్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ కావడం జరిగింది. అదేవిధంగా సెకండ్ ఫేజ్ వచ్చేమో డైరెక్ట్గా మనకి ఇక్కడ సీట్ అలాట్మెంట్ మనకు రిలీజ్ కావడం జరిగింది. అదేవిధంగా ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే ఇక్కడ జూన్ 18 వరకు అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, అదేవిధంగా థర్డ్ ఫేజ్ గురించి మనం చూసుకున్నట్లయితే అనమాట, మనకు 13th రోజు అయితే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. అదేవిధంగా 19th వరకు అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. పేమెంట్ వచ్చేసి ఇక్కడ 400 రూపీస్ అయితే కట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా మీకు ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో అదేవిధంగా సెకండ్ ఫేజ్లో సీట్ రాకపోయినా ఇక్కడ థర్డ్ ఫేజ్లో డైరెక్ట్ అయితే వెబ్ అయితే ఇవ్వచ్చు అన్నమాట. ఎటువంటి మళ్ళీ అమౌంట్ కట్ట అవసరం ఉండదు. అదేవిధంగా ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో ఎవరైతే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోలేరు దోస్తుకి, వారు మాత్రమే డైరెక్ట్గా థర్డ్ ఫేజ్ అయితే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, వెబ్ ఆప్షన్స్ మనం చూసుకున్నట్లయితే మనకు 13th నుంచి స్టార్ట్ కావడం జరిగింది. అదేవిధంగా 19th వరకు అయితే కంప్లీట్ చేసుకోవాలి. అదేవిధంగా సీట్ అలాట్మెంట్ వచ్చేసినప్పుడు మనకు 23 జూన్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ మనం చూసుకున్నట్టయితే అనమాట 23 జూన్ నుంచి ఇక్కడ మనకు 28 జూన్ వరకు అయితే ఇక్కడ ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, ఇదేనమాట కంప్లీట్ ఇన్ఫర్మేషన్ థర్డ్ ఫేజ్ సంబంధించి ఉంటుంది. ఓకే, అదేవిధంగా అప్కమింగ్లో ఒకసారి థర్డ్ ఫేజ్ అయిపోయిన తర్వాత మరి ఇక్కడ కాలేజ్కి ఎప్పుడు వెళ్ళాలి, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్ళాలని కూడా మీకు స్టెప్ బై స్టెప్ అయితే మన ఛానల్ తరపు నుంచి వీడియో చేసి ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇదేనమాట కంప్లీట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.